టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎల్ఐసి ప్రీమియం అమౌంట్ ఆన్లైన్లో ఎలా చెల్లించాలనేది ఈరోజు మన టాపిక్. ముందుగా మీరు గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత ఎల్ఐసి లాగిన్ అని సెర్చ్ చేయండి. తర్వాత ఫస్ట్ లింక్ వస్తుంది కదా, ఈ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ లాగిన్ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ లాగిన్ అనేది మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇది మెయిన్ వెబ్సైట్ లోకి తీసుకొస్తుంది అనమాట. ఇక్కడ మనము 2 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. యూజర్ ఐడి ద్వారా కానీ లాగిన్ అవ్వచ్చు, ఓటీపీ ద్వారా కానీ లాగిన్ అవ్వచ్చు అనమాట. మీకు యూజర్ ఐడి అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అనేది సెలెక్ట్ చేయాలి. ఇన్ కేస్ మీకు యూజర్ ఐడి అనేది క్రియేట్ అవ్వకపోతే ఇక్కడ కింద ఒక ఆప్షన్ ఉంది చూడండి, డోంట్ హ్యావ్ అకౌంట్ అని అంటే సైన్ అప్ అనేది ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. పాలసీ నెంబర్ అనేది ఐడియా ఉంటే మీరు ఇక్కడ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవుతున్నాను చూడండి. ఇది మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపిస్తుంది అనమాట. వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఈ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి, పే ఆన్లైన్ అనేది ఒక ఆప్షన్ అనేది, రెన్యువల్స్, ప్రీమియము, లోన్, ఇంట్రెస్ట్, రీపే లోన్స్, టాప్అప్, ఈ ఆప్షన్స్ అన్నీ మీకు ఉన్నాయి అనమాట. ఇక్కడ పాలసీ సర్వీసెస్, మీరు ఏదైనా ఆన్లైన్లో రిసిప్ట్ కావాలనుకున్నా, లేదంటే మీ పాలసీ ప్రీమియం ఆల్రెడీ పేమెంట్ చేసింది స్టేట్మెంట్ ఏదైనా కావాలనుకుంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇది 2025-26. అలా కాకుండా లాస్ట్ ఇయర్ది పే చేసింటూ వచ్చింటుంది. ప్రజెంట్ ఏం లేదు కాబట్టి నో డేటా అండ్ ఫౌండ్ వస్తుంది. మనం ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, మన పాలసీ పేరు, మన పేరు, మీరు ప్రీమియం ఎంత ఇన్స్టాల్మెంట్ చేశారనేది, అమౌంట్, మీరు పేమెంట్ చేసిన డేట్ అనేది కనిపిస్తుంది అనమాట. మీరు ఈ పాలసీ నెంబర్ పక్కన చెక్ బాక్స్ అనేది సెలెక్ట్ చేసుకుని జనరేట్ స్టేట్మెంట్ అనేది సెలెక్ట్ చేశారంటే మీకు పీడిఎఫ్లో అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. మీ పాలసీ బాండ్ కానీ స్టేట్మెంట్ కానీ ఇవన్నీ దీంట్లోనే చెక్ చేసుకోవాలి. ఇక్కడ పాలసీ బాండ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, మీ స్టేట్మెంట్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు రెన్యువల్ ఆఫ్ ప్రీమియం, మీ పాలసీ నెంబరు, మీ పేరు, మీరు ప్రీమియం ఎప్పుడు చెల్లించాలనే డేట్ అనేది కనిపిస్తుంది, మీకు ప్రీమియం ఎప్పుడు కట్టాలనే డేట్ కనిపిస్తుంది, తర్వాత మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారనేది ఆ డేట్ కనిపిస్తుంది. మీరు ఆఫర్లీనా, క్వార్టర్లీనా, ఇయర్లీనా పేమెంట్ చేసేది అనేది ప్రీమియము ఇక్కడ క్లియర్గా మీకు కనిపిస్తుంది అనమాట. మీరు ఆఫర్లు అయితే ఆఫర్లీ, క్వార్టర్లు అయితే క్వార్టర్లీ, ఇయర్లీ అయితే ఇయర్లీ ప్రీమియం పే చేయాలనేసి ఇక్కడ మీకు డిస్ప్లేలో ఉంటుంది. ప్లస్ మీకు టోటల్ ప్రీమియం ఎంత అమౌంట్, దానికి సంబంధించిన జిఎస్టీ అమౌంట్, టోటల్ అమౌంట్ అనేది మీరు పే చేయాల్సిన అమౌంట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పాలసీ పక్కన చెక్ బాక్స్ ఉంటుంది కదా, అది సెలెక్ట్ చేసుకొని రైట్ సైడ్ చూడండి. ఇప్పుడు రైట్ సైడ్ అనేది బిల్ డెస్క్ ఆప్షన్ అనేది ఒకటి ఉందన్నమాట. ఇక్కడ చెక్ అండ్ పే అని చూడండి, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఆన్లైన్లో పే చేయడానికి 3 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. యూపీఐ మెథడ్ కానీ, నెట్ బ్యాంకింగ్ కానీ, డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ ఏదన్నా కానీ మీరు పే చేసి ఇచ్చాను. నేను యూపీఐ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. మీరు ఏ పేమెంట్ ద్వారా చేయాలనుకుంటే మీరు అలా చేసేసుకోవచ్చు. ఇప్పుడు పేమెంట్ సక్సెస్ఫుల్ అనేది వచ్చింది చూడండి. అక్నాలజ్మెంట్ కావాలనుకుంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒక కాపీ. ఇక్కడ రైట్ సైడ్ చూడండి, డౌన్లోడ్ రిసిప్ట్ అనేది, డౌన్లోడ్ రిసిప్ట్ అని కొడితే డౌన్లోడ్ అయిపోతుంది. అక్నాలజ్మెంట్ అనేది మీకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మీరు పాలసీ ప్రీమియం స్టేట్మెంట్ కావాలనుకుంటే ఒక కాపీ మీరు డౌన్లోడ్ చేసేసుకుంటే అది మీకు యూజ్ అవుతుంది అనమాట. మీకు ఎప్పుడైనా నెక్స్ట్ ఫర్దర్గా ట్యాక్స్ పేయర్స్ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ స్టేట్మెంట్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఈ విధంగా మీరు ఆన్లైన్లో అనేది పేమెంట్ అనేది మీ ఎల్ఐసి ప్రీమియం చేసుకోవచ్చు అనమాట. డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి మనం పేమెంట్ కానీ క్యాష్ పేమెంట్ కానీ చేయాల్సిన అవసరం ఉండదు. ఇక మొబైల్లో కూడా చేసుకోవచ్చు, యాప్ ఇన్స్టాల్ చేసి. అది మన వీడియోస్లో ఆల్రెడీ చేస్తున్నాను, చూడకపోతే ఒకసారి చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.